శనిదేవుణ్ణి న్యాయదేవుడు అని కూడా పిలుస్తారు. శనీశ్వరుడు మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. కానీ ఒక్కసారి శని ప్రభావం పడిందంటే ఆ వ్యక్తి పతనం ఖాయం. అందుకని శనిదేవుని పేరు వినగానే చాలామంది భయపడుతుంటారు. అయితే హనుమంతుడి భక్తులపై మాత్రం శనీశ్వరుని యొక్క ప్రభావం ఎందుకు ఉండదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అద్భుత రామాయణంలోని ఒక చిన్న కథ ద్వారా హనుమంతుడిపై శనీశ్వర ప్రభావం లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. లంకాధిపతి రావణాసురుడి కొడుకు మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని శనీశ్వరుడిని రావణాసురుడు బంధించాడు. ఆకాశంలో శని గమనంతో మేఘనాథుడికి అమరత్వం కలగలేదు. దీనితో కోపోద్రిక్తుడైన రావణుడు గొలుసులతో శనిదేవుణ్ణి బంధించి ఓ మూలన పడేశాడు. త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. వెతుకుతూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడు రాముని గుర్తుగా తనతో పాటు తెచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. తోకకు నిప్పంటించి హనుమంతుణ్ణి అంతం చేయాలని చూస్తే ఆ నిప్పుతోనే లంకనంతా దహనం చేసేశాడు హనుమంతుడు. ఈ సందర్భంలో ఓ మూలన బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. అప్పుడు శనిదేవుడు తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు. దీనితో హనుమంతుడు తన శక్తితో లంక నుండి శనీశ్వరుని విడిపిస్తాడు. శని అక్కడి నుండి వచ్చే ముందు తన తీక్షణమైన చూపుతో లంకలోని మంటలను మరింత వ్యాపించేలాగా చేస్తాడు. అయితే ఆ మంటల ప్రభావం వల్ల శని కూడా నల్లగా మారిపోవడమే కాకుండా బంగారు లంక మొత్తం బూడిదగా మారింది. తనని బంధవిముక్తుని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులను కలిగించనని శనీశ్వరుడు హనుమంతునికి మాట ఇస్తాడు. అంతేకాకుండా ఏళ్లనాటి శని ఉన్నవారికి కూడా ఎలాంటి హాని కలిగించనని ప్రమాణం చేశాడు. దీని గురించి మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకరోజు శనిదేవుడు తన ధైర్యాన్ని బలాన్ని చూసుకుని గర్వపడటాన్ని గమనించిన నారదుడు హనుమంతుడితో పోటీపడి గెలిచినప్పుడే శనిదేవుని శక్తిని బలాన్ని అంగీకరిస్తానని నారదుడు శనిదేవునితో అన్నాడు. కిష్కింద వనంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్న హనుమంతుని దగ్గరికి వెళ్ళి శనిదేవుడు తనతో పోరాడి గెలవమని హనుమంతుని సవాలు చేశాడు. కానీ హనుమంతుడు దానికి అంగీకరించలేదు. తనతో పోటీ పడాల్సిందేనని శనీశ్వరుడు పట్టుబట్టడంతో హనుమంతుడు తన తోకతో శనిదేవుణ్ణి చుట్టి విడిపించుకోమన్నాడు. శనిదేవుడు హనుమంతుడి తోక నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి హనుమంతుడు తన పట్టును మరింత బిగించడంతో శనిదేవునికి ఊపిరాడలేదు. దానితో శనిదేవుల్లో గర్వం తొలగిపోయి తనని విడిచిపెట్టమని ప్రాధేయపడటంతో హనుమంతుడు శాంతించి శనిదేవుణ్ణి విడిచిపెట్టాడు. హనుమంతుడి చేతిలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా హనుమంతుడు శనిదేవుణ్ణి తన తోకతో గట్టిగా చుట్టడం వల్ల శనిదేవుడి శరీరం అంతా కమిలిపోయి ఒళ్ళంతా గాయాలవుతాయి. అప్పుడు హనుమంతుడు నువ్వుల నూనెను తీసుకొచ్చి శనిదేవుని గాయాలపై పూసి నొప్పిని తగ్గించాడు. ఎవరైతే శనిదేవుడికి భక్తితో నువ్వుల నూనెను సమర్పిస్తారో వారిని బాధల నుండి కష్టాల నుండి విముక్తి చేస్తానని, మరియు ఎవరైతే హనుమంతుడి భక్తులు ఉంటారో వారిని వేధించనని, వారి జోలికి వెళ్ళనని హనుమంతుడికి మాట ఇచ్చి శనిదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విధంగా శనిదేవుడు హనుమంతుడి భక్తుల్ని వదిలేస్తానని ప్రమాణం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.